హలో, ఈరోజు నేను మీకోసం సిండ్రెల్లా స్టైల్ శారీ డ్రేపింగ్ చూపిస్తున్నా. దానికోసం ఒక క్యాన్ కావాలి, దాని మీద ఒక తాడు కావాలి. నేను దానికోసం ఒక 10 మీటర్స్ ఆఫ్ ప్లెయిన్ శారీ తీసుకున్నా. తాడు కొంచెం లూజే కట్టుకోవాలి, తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది చుట్టూ కట్టుకోవడానికి. ఇప్పుడు శారీ ఎట్లా కట్టుకుంటున్నానంటే, మనం చింగులు తీసుకుంటాం కదా చీర కట్టుకునేటప్పుడు, అట్లా ఒక్కొక్క ప్లీట్ అట్లా తీసుకొని ఆ తాడు ఏదైతే కట్టుకుంటామో తాడు లోపలికి చెక్కేసుకోవాలి. అట్లా మనం తిప్పుకుంటూ మొత్తం రౌండ్ అంతా చుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా మిగిలితే దాన్ని ఫోల్డ్ చేసి లోపలికి అనుకోవాలి. అప్పుడు మనకు కంప్లీట్గా స్కర్ట్ లుక్ ఇస్తుంది. ఇది కంప్లీట్గా నాన్ స్టిచ్చింగ్ కదా, సో హ్యాండ్స్తోనే చేసుకోవాలి ఏం చేసుకున్నా. నేను ఒక కాంట్రాస్ట్ శారీ తీసుకున్నా. నాకు ఎంత కొంగు అయితే కావాలో అంత కొంగు ముందే తీసేసుకొని పళ్ళు సైజ్ వదిలేసుకొని నేను సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నా. ఆ పళ్ళుకి నేను తీసుకున్న ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ వెనకాలకి అనేసుకొని నేను ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసేసుకున్నాను. అట్లా టైట్గా సెక్యూర్ చేసేసుకోవాలి. దాని తర్వాత మిగిలిన శారీ అంతా ముందటికి అనేసుకొని కంప్లీట్ ఎడ్జ్ ఇంకొక కార్నర్ ఆఫ్ శారీని తీసుకొని దాన్ని అడ్జసెంట్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను అది ఎట్లా చేసుకోవాలో. కరెక్ట్గా అట్లనే తీసుకుంటేనే మనకు శారీ అనేది వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు తీసుకొని మళ్ళీ ఆ కార్నర్ శారీకి చిన్న ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట. చిన్న చింగులు చెక్కుకోవాలి. ఆ లాస్ట్కి ఉండే ఫాల్ మాత్రం లోపలికే రావాలి స్టిఫ్గా ఉండడానికి. అట్లా లోపలికి వచ్చిన ఫాల్ అంతా చెక్ చేసేసుకొని మళ్ళీ అది కొంచెం లూజ్గా అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఏదైతే తాడునో తాడులోకి చెక్కేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఫస్ట్ కొంగు వెనకాల కనుక్కొని పిన్ను పెట్టుకున్నది ఏదైతే ఉన్నదో చూడండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం చీర కట్టుకునేటప్పుడు రెగ్యులర్గా ముందటికి చింగులు ఎట్లా తీసుకుంటామో అక్కడ నుంచి కూడా మళ్ళీ చింగులు తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎక్కడి వరకు అని అంటే, ఇప్పుడు మనం లోపలికి చెక్కుకున్న శారీ ఉన్నది చూడండి లాస్ట్ కార్నర్ది, అక్కడ వరకు చెక్కుకోవాలన్నమాట. అక్కడ కొంచెం వదిలేయాలి మనకి లూజ్ లుక్ రావడానికి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ వరకు చెక్కుకొని వదిలేయాలి. ఇక్కడ మనకి ఇట్లా వదిలేసుకుంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ ఫ్లోయి లుక్ వస్తుందంటే ఆ లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను నా ఎంగేజ్మెంట్కి ఇదే లుక్ నేను కట్టుకున్నాను. చాలామంది దాని తర్వాత శారీ ఎట్లా కట్టాలని తెలుసుకొని వాళ్ళ పిల్లలు కొంతమంది ఎంగేజ్మెంట్కి కట్టుకున్నారు, ఇంకొంతమంది వాళ్ళ పిల్లలు శారీ ఫంక్షన్స్కి ఇదే స్టైల్ కట్టుకున్నారనమాట. మీరు కూడా కట్టుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లుక్ కంప్లీట్గా ఒక సిండ్రెల్లా స్టైల్గానే ఉంటుంది. అట్లా నెక్స్ట్ సైడ్కి అట్లా కట్టేసుకున్న తర్వాత సైడ్స్కి లూజ్గానే వదిలేసుకోవాలి. ఇష్టం, కొంతమందికి సింగిల్ పళ్ళు వేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి మీది వరకు ఫోల్డ్స్ పెట్టుకోవాలని ఉంటుంది. ఇదైతే కంప్లీట్ లుక్. మీకు ఏ కలర్ శారీతోని కాంట్రాస్ట్గా ప్లే చేయాలని ఉంటే ఆ దాంతో ప్లే చేయొచ్చు. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.